ఏమిటి? నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఘోరమైనటువంటి శిక్ష స్థలికి వెళ్ళాల్సి ఉంటుంది. గనక ఆ గతి మీకు పట్టకుండానట్లు జాగ్రత్తగా మీ ఆత్మీయతను మీరు కొనసాగించుకోండి. మీరు ధన్యులు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, నిజరక్షకుణ్ణి కలుసుకున్నారు. ఇంకా జీవితంలో ఆయన వదిలిపెట్టద్దు. ఆయన వంటి దేవుడు లేడు, ఆయన వంటి పరిశుద్ధుడు లేడు, ఆయన వంటి ప్రేమమయుడు లేడు. ఆయన వల్ల నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవత కానీ దేవుడు కానీ మరొకరు లేరు. యేసు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు. నువ్వు పొందాల్సినటువంటి శిక్ష తన మీద వేసుకొని ఆయన రక్తము చేత నీకు విమోచన కలిగించిన ఏకైక దేవుడు నా ప్రభు. కనుక ప్రాణమైన వదులు, ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలు రాని, ఎన్ని కష్టాలు రాని. ఈ మాట కూడా చెప్పండి, ఒకవేళ శ్రమలు మీకు దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ శ్రమల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాడు అనుకో, ఉంటారా ఓడతారా? ఎంతకాలం చెప్పాలి, ఇక్కడ చెప్పాలి సమాధానం. ఎంతకాలం ఉంటారు? ఊపిరి ఉన్నంత వరకు. ఊపిరి ఉన్నంత వరకు. తీసుకెళ్తే తీసుకెళ్ళి అన్నయ్య ఆ శ్రమల్లోకి, పర్వాలేదు. శ్రమల్లోకి తీసుకెళ్ళింది ఆయనే కదా దిక్కు. ఇప్పుడేమో లేకుండా ఉన్నాయా? కొత్త ఏమన్నా వస్తాయా? హో అబ్బా, జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో అనుభవించాం. అనుభవించినాక ఇంకేం వస్తాయి, వచ్చారా అని. ఎన్ని వచ్చినా ఇంతకాలం కాచిన వాడే ఇక ముందు కూడా కాపాడగలవాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన దేవుడు కాపాడాడు, నిన్నటి వరకు కాపాడాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. ఓకే, ఈరోజు కాపాడాడు, ఈరోజు బతుకునిచ్చాడు, నా ప్రభు కోసం బతుకుతా. ఇక రేపటి సంగతి అంటావా? ఇన్నాళ్ళు కాచినవాడు రేపు కూడా కాయగలడన్న విశ్వాసం నాకు ఉంది, డౌట్ ఏమీ లేదు. కనుక నేను ప్రభు మీదే అనుకుంటాను, ఆయనే నన్ను నడిపిస్తాడని నిశ్చయిత గలవారై ప్రభులో ముందుకు సాగండి. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ? ప్రాణానికి ఒక ఎత్తుగా